గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేనటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో 27 సర్గలు పూర్తి చేశాం. 28వ సర్గ ఈరోజు ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందరం వీరం జానకి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. సుమాలినం హతం దృష్ట్వా వసునా భస్మసాత్కృతం ససైన్యం విద్రుతం చాపి లక్షయిత్వార్జితం సురై తతః సబలవాన్ క్రుద్ధో రావణస్య సుతస్తదా నివర్త్య రాక్షసాన్ సర్వాన్ మేఘనాదో వ్యవస్థితః. ఎప్పుడైతే సుమాలి మరణించాడో అప్పుడు రావణుడి కుమారుడైన మేఘనాథుడు, అంటే అన్ని ఇంద్రజిత్తు అంటూ ఉంటాం, కోపించి తన సైన్యం పారిపోతుండటం చూచి వాళ్ళని మళ్ళీ వెనక్కి రప్పించి స్థిరంగా నిలబడ్డాడు. సరథయేనాగ్నివర్ణేన కామగేన మహారథ అభిదుద్రావసేనాంతాం వరాణ్యగ్నిరివజ్వలను. అసలు కథ వస్తుందన్నమాట. ఋషులు అందరూ పొగిడారు. ఏమని పొడిగారంటే, ఇంద్రజిత్తు లాంటి వాడిని చంపేశారు వీరు, చాలా గొప్పవాళ్ళు అని. గొప్పవాడివి నువ్వని రావణ్ణి పొగిడితే, అయ్యో రావణాసురుడు అందరూ వాడిని చంపితే ఇంద్రజిత్తు గురించి మాత్రమే చెప్తున్నారు వీళ్ళు అంటే, అప్పుడు అగస్త్యుడు చెప్తున్నాడు ఇదంతా. ఇప్పుడు కథలోకి వచ్చాడు 10-15 సర్గల తర్వాత. మేఘనాథుడి పేరు మేఘనాథుడు అంటే ఇంద్రజిత్తే. వాడు దిగాడు ఇప్పుడు యుద్ధంలో. దేవాసుర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో తథా ప్రవిశతస్తస్య వివిధాయుధారిణః విద్రుద్రుద్దిశః సర్వా దర్శన దేవదేవత. అప్పుడు అనేక విధాలైన ఆయుధాలు ధరించి ప్రవేశిస్తున్న అతన్ని చూడగానే దేవతలందరూ పారిపోయారు. చూడంగానే నా బభూవ తదా కశ్చిత్ యుత్సోరస్య సమ్ముఖే సర్వానా విద్యవిత్రస్తాం తతః శక్రో అబ్రవీత్సురాన్. అప్పుడు యుద్ధం చేయడానికి వచ్చిన ఆ మేఘనాథుని ఎదుట, అంటే ఇంద్రజిత్తు ఎదుట, ఇంద్రజిత్తు అనే పేరు ఇంద్రుడిని ఇప్పుడు జయిస్తాడనమాట. జయించిన తర్వాత వచ్చింది అసలు పేరు మేఘనాథుడు అనమాట. రావణాసురుడు కొడుకు. ఈ ఎవ్వడు మేఘనాథుడి ఎదుట నిలవల. అప్పుడు దేవేంద్రుడు ఆ దేవతలందరినీ కొట్టినట్లుగా దేవతలతో మాట్లాడుతున్నాడు. ఇట్లా నా భేదవ్యన్నగస్తవ్యం నివర్ధద్వండ్రనేసురా ఏషగచ్చదు పుత్రో మే యుద్ధార్థం అపరాజిత. దేవతలారా, భయపడవద్దు, పారిపోవద్దు, యుద్ధరంగానికి తిరిగి రండి. ఇదిగో పరాజయం పొందని నా కుమారుడు యుద్ధానికి వస్తున్నాడు. తతః శక్రసుతో దేవో జయంత ఇది విశ్రుత రథేనాద్భుత కల్పేన సంగ్రామే శోభ్యవర్తద. అప్పుడు దేవేంద్రుడు కొడుకైన జయంతుడు ఆశ్చర్యకరమైన రథాన్ని ఎక్కి యుద్ధానికి వచ్చాడు మేఘనాథుడి మీదకి. తతస్తే త్రిదశా సర్వే పరిచార్య శచీసుతం రావణస్య సుతం యుద్ధే సమాసాధ్య ప్రతిజ్ఞేరే. అప్పుడు దేవతలందరూ కూడాను జయంతుడి చుట్టూ చేరి యుద్ధరంగానికి వెళ్లి రావణుడి యొక్క కుమారుడైన మేఘనాథుడి పైన ఆయుధాలు ప్రయోగించారు. తేషాం యుద్ధం సమభవత్ సదృశం దేవరక్షసాం మహేంద్రస్య చ పుత్రస్య రాక్షసేంద్ర సుతస్య చ. ఆ దేవరాక్షసులకు జయంత మేఘనాథులకు మధ్య గొప్ప యుద్ధమే జరిగినప్పుడు తతో మాతలి పుత్రస్య గోముఖస్య సరావణి సారథే పాతయామాస శరాన్ కనకభూషణాన్. అప్పుడు ఆ మేఘనాథుడు జయంతుడి యొక్క సారథిగా ఉన్న మాతలి పుత్రుడైన మాతలి అంటే ఇంద్రుడి యొక్క సారథి, అతని కొడుకే ఆ ఇంద్రుడి కొడుక్కి సారథి అనమాట. గోముఖుని పైన బాణాలు కురిపించాడు మేఘనాథుడు. శతి సుతశ్చాపి తథా జయంతస్య సారథిం, అంటే యుద్ధం చేసేవాడు వాడిని తాను రక్షించుకుంటమే కాకుండా సారథిని కూడా రక్షించాలి. సాధారణంగా సారథిని చంపితే మరి యుద్ధం చేసేవాడిని చంపవచ్చు అనే భావంతో ముందుగా సారథిని చంపేస్తూ ఉంటారు. రథపు గుర్రాలను చంపుతారు. ఇలా యుద్ధంలో జరుగుతూ ఉంటుంది. ముందుగా సారథి మీద ప్రయోగించాడు ఆ మేఘనాథుడు బాణాన్ని. అప్పుడు జయంతుడు అంటే ఇంద్రుడి కొడుకు
మేఘనాథుని సారథిని కొట్టగా, మేఘనాథుడు అంటే ఇంద్రజిత్తు ఏం చేశాడు? ఇంద్రుడు సారథిని కొట్టాడు. ఆ తర్వాత శచీపుత్రుడైన జయంతుడు మేఘనాథుని సారథిని కొట్టగా, మేఘనాథుడు కోపంతో జయంతుణ్ణి బాణాలతో వేధించాడు. సహి క్రోధ సమావిష్టో బలి విస్వారితేక్షణ రావణి శక్రతరయం శరవర్షైరవాకిరత్ బలశాలి అయిన ఇంద్రజిత్తు కోపావేశంతో కళ్ళు పెద్దవి చేసి జయంతుడి మీద శరవర్షం కురిపించాడు. తతో నానా ప్రహరణాన్ శతధారాన్ సహస్రశ పాతయామాస సంకృద్ధ సుర సైన్యేషు రావణి. అప్పుడు మేఘనాథుడు కోపంతో వాడైన అంచులు ఉన్న వేల కొలది ఆయుధాలను దేవతల సైన్యం మీద ప్రయోగించాడు. శతఘ్రీముసల ప్రాస గదా ఖడ్గ పరశ్వాన్ మహాంతి గిరిశృంగాని పాతయామాస రావణి. మేఘనాథుడు శతఘ్రీముసల ప్రాస గద ఖడ్గ పరశ్వధాల్ని పెద్ద పర్వత శిఖరాల్ని దేవతా సైన్యం మీద ప్రయోగించాడు. యుద్ధం మనం రేపు కొనసాగిద్దాం. యుద్ధ కార్యక్రమం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. ఈ యుద్ధ గాథ ఇద్దరు మేఘనాథుడికి, తర్వాత జయంతుడు అంటే ఇంద్రజిత్తు కొడుక్కి, ఇంద్రజిత్తు కొడుకు కాదు ఇంద్రుడి కొడుకు జయంతుడికి మేఘనాథుడికి మధ్య యుద్ధాన్ని రేపు ఈ ఘట్టం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.